వైరాతో మాట్లాడుతూ శివన్నారాయణకి అడ్డంగా దొరికిపోయిన జోష్న. బయటపడ్డ జోష్న మోసం మరిదంతా ఎలా జరిగిపోతుంది, అసలు శివన్నారాయణ ఏం తెలుసుకుని ఏ నిర్ణయం తీసుకున్నాడు అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే ఎందుకురా ఇంకా నువ్వు ఆ జోష్నతో మాట్లాడుతూ మాటలు పడుతూ ఉంటావు, ఏం చేస్తామమ్మా, జోష్న గురించి నీకు తెలిసిందే కదా. ఇక జోష్న ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. జోష్న గురించి నువ్వేం పట్టించుకోకపోవడమే కాదురా, దానికి ఎలా బుద్ధి చెప్పాలో అలానే నేను చెప్తాను అని చెప్పేసి పారిజాతమైతే అంటూ ఉంటుంది. సుమిత్రతో మాట్లాడడానికి దీప్ వస్తుంది, కానీ దీప్ అనే సుమిత్ర పట్టించుకోకపోగా ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అత్త అంటూ ఈలోగా కార్తీక్ అక్కడికి వస్తాడు. చూసావమ్మా, ఒకరి తర్వాత ఒకరు ఎలా వస్తున్నారో నిన్ను ఐస్ చేయడానికి. ఏంటి జోష్న, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు జోష్న, మీరు నాతో మొత్తానికి మాట్లాడకుండా ఉండాలని కోరుకుంటున్నట్టుంది. కానీ అమ్మ, మీరు మాట్లాడకపోతే నేను ఉండలేను, నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. దీప అయితే అవును, దిగులు పెట్టుకుంటుంది. తను నిజంగానే నువ్వు మాట్లాడకపోతే చాలా బాధపడుతుంది అత్త. తను కడుపుతో ఉంది. ఇప్పుడు ఈ టైంలో తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. మరి తను ముందొకలాగా వెనకాలొకలాగా నటించి మాట్లాడడం కూడా నాకు నచ్చలేదు. తను అనుకోకుండా ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంది. నీకు తెలియందేముంది, మా పెళ్లి రోజు నాడు ఏం జరిగిందో నువ్వే చూసావు. తనకి హెల్త్ ప్రాబ్లం ఉందో లేదో తర్వాత పక్కన పెడితే ఆ రోజంతా కూడా జోష్న నన్ను గుడి కానీ హాస్పిటల్ కానీ తన చుట్టూ తిప్పించుకుంది. అందుకే కాస్త బాధపడిందంటే అంతకు మించి ఏం కాదు. నువ్వు క్షమించానని చెప్పత్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. సరేలే, ఇక దీప నువ్వేం బాధపడకు, నేను క్షమించాను. ఇంకెప్పుడు నా కూతురు విషయంలో ఇలా మాత్రం నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది దీపకు. సరే మేడం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఏంటి సరిపోయిందా? ఇంకా ఇదేముంది, ఇంకా ముందు ముందు ఇంకా ఉంది. అసలు మా అమ్మ మిమ్మల్ని అసహించుకునేలా చేస్తాను. ముఖ్యంగా దీప అంటే అసహ్యం కలిగేలా చేస్తాను. దీప మొహం చూడ్డానికి కూడా అమ్మ ఇష్టపడకుండా చేస్తాను. హలో మేడం గారు, ఎక్కువగా కలలు కనుకు, ఏదో ఒక రోజు నువ్వు కింద పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నువ్వెట్టి పరిస్థితిలోని కూడా దీపని ఈ ఇంటి నుంచి దూరం చేయలేవు. ఈ ఇంటికి దీపకి ఉన్న అనుబంధం అలాంటిది. నీకు ఈ ఇంటికి ఎలాంటి బంధం లేకపోయినా ఇన్నేళ్లగా నువ్వే ఇక్కడుంటున్నావు. అలాంటిది దీప ఈ ఇంటి వారసురాలు, మా సుమిత్ర అత్త దశరథ మావయ్యల కూతురు. దీపని ఎలా దూరం చేస్తావు? అది జరగని పని. నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలో, నీ గురించి ఎప్పుడు నిజం బయటపడుతుందని టెన్షన్ పడుతూ బ్రతకడంలోనే నీ రోజులు గడిచిపోతాయి అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు. కార్తీక్ బెదిరిస్తూ ఉంటాడు. మీరు చాలా ధైర్యంగా ఉన్నారు, కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని బయటికి గెంటేసే రోజు వస్తుందేమో, అది చూసుకొని అప్పుడు మాట్లాడండి అని జోష్న అంటూ ఉంటుంది. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఆ రోజు వచ్చినప్పుడు అన్నీ నేను చూసుకుంటానులే అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అక్కడి నుంచి జోష్న వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బావా ఇదంతా, అసలు ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావడం లేదు. ఈ జోష్న చూస్తే రోజు రోజుకి రెచ్చిపోతుంది. దీప, నువ్వు అతిగా ఆవేశపడి అత్త ముందు జోష్న విషయంలో అస్సలు బయటపడొద్దు. జోష్న చాలా తెలివిగా నిన్ను ఇరికించి తను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అత్తకి కోపం వస్తే ఈ ఇంట్లోంచి కూడా నిన్ను పంపించేసే ప్రమాదం ఉంది. అందుకనే ఇక నువ్వు ఎక్కువగా ఆవేశపడకు, నేను చూసుకుంటానని చెప్పాను కదా అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఈలోగా జోష్నకి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఆ ఫోన్ రాగానే జోష్న చాలా టెన్షన్ పడుతూ బయటికి వెళుతూ ఉంటుంది. అలా జోష్న బయటికి వెళుతూ ఉండగానే శివనారాయణ, అమ్మ జోష్న ఎక్కడికి వెళుతున్నావు అంటూ వెనకాలే వస్తాడు. కానీ జోష్న టెన్షన్ పడ్డం వెళ్ళడం గమనిస్తాడు శివనారాయణ. కార్తీక్ అని పిలవబోతూనే, లేదు ఇప్పుడు వాడిని ఎందుకు పిలవడం, నేనే వెళతాను. అసలు ఏం జరుగుతుంది, జోష్న ఎందుకంత కంగారుగా వెళ్ళింది, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను అని చెప్పేసి అక్కడి నుంచి ఇక జోష్నని ఫాలో అవుతూ వెళతాడు శివనారాయణ. అయితే జోష్న, ఏంటి ఈ వైరాగాడు మళ్ళీ నాకెందుకు కాల్ చేశాడు, ఇప్పుడు కనుక వీడి గురించి ఇంట్లో ఎవరికి తెలిసినా, నేను రెస్టారెంట్ విషయంలో చేసిన మోసాలు తెలిసిన ఇంట్లో నన్ను అందరూ అసహించుకుంటారు. ఇప్పుడిప్పుడే అమ్మ నాకు సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు ఆ సపోర్ట్ చేయకుండా ఇక నన్ను అసహించుకునే ప్రమాదం కూడా ఉంటుంది.
పైగా ముఖ్యంగా బావకి నేను దొరికిపోతాను. బావ నన్ను ఎక్కడ ఇరికించాలని చూస్తున్నాడు. ఈ రకంగా ఇరికించాల్సి వస్తే బావ అస్సలు వెనకాడ్డు అని చెప్పేసి ఆలోచించుకుంటూ కారు డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అసలు ఎక్కడికి వెళుతుంది జోష్న? ఎందుకు ఇంత సీరియస్గా ఎందుకు వెళుతుంది? అసలు ఏం అర్థం కావడం లేదేంటి? కార్తీక్కి ఫోన్ చేద్దామా అంటే ఎందుకు లేని దీని వెంట వచ్చేసాను. కానీ జోష్ని ఏం చేస్తుందో అర్థం కావడం లేదని చెప్పేసి అనుకుంటూనే వెనకాల వెళ్తాడు. ఈలోగా జోష్ని ఒక చోట కారు ఆపి వెళుతూ ఉంటుంది లోపలికి. ఎక్కడికి వెళుతుందని చెప్పేసి ఫాలో అవుతూ వెళ్ళేసరికి అక్కడ వైరా కనిపిస్తాడు. వైరాని చూసిన శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏంటి వీడు జైల్లోంచి వచ్చేసాడా? పైగా వీడిని కలవడానికి జోష్ని ఎందుకు వచ్చింది? ఆ రోజు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది కదా, మరి ఎందుకు కలవడానికి వచ్చింది అని చెప్పేసి వెనకాలే నిలబడి ఉంటాడు శివనారాయణ. అయితే ఏంటి వచ్చావా? ఏంటి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకు నన్ను రమ్మని ఫోన్ చేశావు? అయినా నేనెందుకు రావాలి? ఏ రావా ఏంటి మేడం, మీరు అందరినీ ఇరికించి మీరు మాత్రం చాలా తెలివిగా తప్పించుకుంటారే. వైరా, అవును వైరానే మాట్లాడుతున్నాను. నాకు మీ కుటుంబం మీద ఉన్న పగని అడ్డు పెట్టుకుని మీరు చేయవలసినవన్నీ చేసేసి చివరికి నన్ను జైలుకి పంపించి మీరు మాత్రం చాలా తెలివిగా తప్పించుకుని హ్యాపీగా ఇక బయట ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఏంటి ఎంజాయ్ చేసేది? అయినా నిన్ను జైలుకి పంపించింది నేను కాదు కదా, నువ్వు చేసిన పిచ్చి పనులు కారణంగానే. ఎవరు చేశారు? ఎవరి చేత ఎవరు చేయించారు? ఏంటి వీడి చేత జోష్ని చేయించిందా అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు శివనారాయణ. ఈలోగానే ఎవరి చేత ఎవరు చేయించినా అది అయిపోయింది. ఇప్పుడు నాకు కొత్తగా నీ సపోర్ట్ అవసరమే. నువ్వెలాగో వచ్చావు కాబట్టి ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తావా? ఎవరినైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నేను అస్సలు నమ్మను. నువ్వెంత కిలాడీ లేడీవో, ఇంట్లో సొమ్మునే దొంగతనం చేసి ఇంట్లో వాళ్ళనే నువ్వు ఇబ్బంది పెడుతూ నిన్ను కన్నవాళ్ళు అలాగే మీ తాత నీ కుటుంబం అందరినీ కూడా మోసం చేసే నీలాంటి ఆడదాన్ని నమ్మితే నేను నట్టేట్లో మునిగిపోతానని అరెస్ట్ అయ్యి నా బిజినెస్లన్నీ కూడా డల్ అయినప్పుడే నాకు అర్థమైంది. ఇంకోసారి ఎవరైనా అలాంటి తప్పు చేస్తారా? లేదు, ఈసారి నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. నువ్వు ఆ దీపని చంపేయాలి. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను నువ్వు చెప్పింది చేయడానికి ఇక్కడికి రాలేదు. నేను నీ గురించి మీ వాళ్ళ ముందు బయట పెడతానని చెప్పడానికి వచ్చాను. ఏంటి బయట పెడతావా? ఏం పెడతావు? నా దగ్గర సాక్ష్యాలు లేవనుకుంటున్నావా? నువ్వు జోష్న రెస్టారెంట్లో చేసిన మోసాలు, నువ్వు నొక్కేసిన డబ్బు, మీ శ్రీధర్ మావయ్య విషయంలో నువ్వు జైలుకి పంపించి ఇక అతనికి శిక్ష వేయించాలి అనుకోవడం, ఇవన్నీ రివర్స్ అవడం, అలాగే కాశీ గురించి ఇంట్లో తెలిసిపోవడం, కాశీ మనకి రివర్స్ అయ్యి ఇక కార్తీక్ ముందు నిజం చెప్పడం కారణంగానే ఇదంతా జరిగిందన్న విషయం మీ ఇంట్లో వాళ్ళకు తెలియదు కదా. దీని వెనకాల అసలు పాత్రధారివి సూత్రధారివి నువ్వే అన్న విషయం కూడా ఇంట్లో వాళ్లకు తెలియదు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నావు. ఆస్తికి వారసురాలయ్యుండి నువ్వే ఆస్తిని నొక్కేస్తున్నావంటే ఇంకా వాళ్ళు ఈ మాట వినగానే అసలు వాళ్ళ మతులు పోతాయి తెలుసా. నాతో చేతులు కలిపి మరీ నువ్వు ఇలా చేసావు. మీ నాన్నకి శత్రువునైనా నా దగ్గరకు వచ్చి చేతులు కలిపి నువ్వు ఇంత డ్రామాని ప్లే చేసావని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో పాపం. అది తెలిసే ఛాన్సే లేదు. అది చెప్పడానికి కదా నేను వచ్చాను. చెప్తే బ్రతకనిస్తాననుకుంటున్నావా? నా సంగతి నీకు తెలుసు కదా. తెలిసి కూడా నాతో పెట్టుకుంటావా? ఇప్పుడు దీపని చంపేయాలి. దీపని చంపేస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ మాట్లాడేస్తూ ఉంటే శివనారాయణ జోష్న నిజస్వరూపంని కనిపెట్టేస్తాడు. జోష్ని ఎంతటి దుర్మార్గురాలో, ఆస్తి విషయంలో, దీప విషయంలో, కార్తీక్ విషయంలో ఇదంతా కూడా జోష్ని ఎన్ని దుర్మార్గాలు చేస్తుందో అవన్నీ తెలుసుకుని షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఈలోగానే ఇక జోష్ని అయితే మాత్రం ఎందుకో వెన్ను తిరిగి చూస్తుంది. అలా చూసేసరికి తన కళ్ళ ముందు శివనారాయణ కనిపిస్తాడు. శివనారాయణని చూసిన జోష్న షాక్ అయిపోయి ఉండిపోతుంది. జోష్న చెంప పగలగొట్టి, చిచి నువ్వు నా మనవరాలివా? కాదు, ఎప్పటికీ నువ్వు నా మనవరాలివి కాదు.
నా కొడుకు దశరథ సుమిత్రలకి పుట్టిన కూతురువి కాదు. నా కొడుకు దశరథ సుమిత్రలకి పుట్టిన కూతురు ఎప్పటికీ ఇలా ఆలోచించదు. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి లేదు అంటూ జోష్నని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివనారాయణ. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.